ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. పరిశుద్ధాత్మునితో అనుదినము అను ఈ క్లుప్త సందేశము ద్వారా మరలా మిమ్మలను కలుసుకోవడం దేవుని యొక్క కృప. ప్రభువుకు స్తోత్రం. గత రాత్రంతా మనలను కాపాడిన దేవుడు ఈ నూతన దినమును చూచుటకు ఆయనే కృప ఇచ్చాడు. ఆయనకు మహిమ కలుగునుగాక. దినము ఉదయం సరిగ్గా వేకువనే 5:30 ఈ సందేశం మీ యొద్దకు తెస్తున్నాను. మీలో అనేకులు ఉదయముననే ఈ సందేశము వింటున్నారు. ఒకవేళ ఏదో ఒక కారణమును బట్టి సమయములో మార్పు ఉన్నప్పటికీ వాక్యం వింటున్నారు. ఆయా సమయములలో దేవుని యొక్క స్వరం మీ చెవులలో వినబడుతుంది. తద్వారా దినమంతా ప్రభు మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దినము మీ యొద్ద ఒక కోరికను ఉంచుచున్నాను. అదేమిటి? మీరు మాత్రం ఆశీర్వాదం పొందుకోవడం మంచిది. అదే సమయమున ఎదుటివారు మీ ద్వారా ఆశీర్వదింపబడడం అంతకంటే ఇంకా మంచిది. కనుక ఈ వాక్యము విన్న వెంటనే దయచేసి మీ వలనైనంత మట్టుకు సరేనా మీకు తెలిసిన వారికి అందరికీ షేర్ చేయండి. ఏదో ఒక 2-3 గ్రూపులలో అయినా మీరు ఉంటారు. మీరు ఉన్న ప్రతి గ్రూపుకు షేర్ చేయండి. ఎవరు ఎటువంటి పరిస్థితుల మధ్య తాకబడతారో మనకు తెలియదు. ప్రభు నామం ఖచ్చితముగా మీ ద్వారా మహిమపరచబడుతుంది. సరేనా? ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు తెలుసా? చదువుతాను. అపోస్తులుల కార్యములు 13:2. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. ప్రభు బిడ్డలందరూ కూడుకొని ఉపవాసముండి స్తుతించి ఆరాధన చేశారు. ఉన్నట్టుండి పరిశుద్ధాత్ముడు అక్కడ దిగి, నేను పిలిచిన పని కొరకు మీ గుంపులో ఉన్నటువంటి బర్నబాను సౌలును మీరు ప్రార్థించి ఆశీర్వదించి వారిని పంపండి. నేను వారిని ఆయా స్థలములలో వారి కొరకు పరిచర్యలు సిద్ధపరిచాను అని ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. దీన్ని నేను ఎలాగూ చూస్తున్నానంటే, పరిశుద్ధాత్ముని యొక్క సంచారం, పరిశుద్ధాత్మ అభిషేకము దిగినప్పుడు దేవుడు తన పనిలో తన పని చేసి ముగిస్తున్నాడు. ఆ మాట తమిళ్లో చూడండి. దేవుడు తన పనిని, తన సమయములో తన పనిని లేదంటే తన క్రియను ఆయన నిర్దేశించింది ప్రారంభిస్తున్నాడు, ముగిస్తున్నాడు. ఇంకొక విధానములో ఇంకొక వైపు పరిశుద్ధాత్మని యొక్క అభిషేకపు శక్తి మన మీద దిగేటప్పుడు దేని కొరకు అభిషేకింపబడ్డాం, మనం ఎందుకు ఆయన బిడ్డలుగా మారాలి, ఏం చెయ్యాలి అనేది దేవుని చిత్తం వెల్లడవుతుంది. చూడండి, ఈరోజు అదే మీకు చాలా ముఖ్యం. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు. మీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆమేన్. మిమ్ములను గూర్చి ఒక బ్లూ ప్రింట్ ప్రభు చేతిలో ఉంది. మీరు ప్రభు దగ్గర అడగండి, ప్రభువా నేనేం చెయ్యాలి? ప్రార్థించాలనుకుంటున్నారో ఎలాగూ ప్రార్థించాలి? బైబిల్ చదవాలనుకుంటున్నారా? మీ సత్యముని నేను నేర్చుకోవాలి. ప్రభువా అనుదినము నీకిష్టముగా జీవించుటకు నీ చిత్తము ఈ దినమందు నెరవేర్చండి. ఈ 10వ తేదీ ప్రభు చిత్తమైతే రేపు 11వ తేదీ మీరు చూసేటప్పుడు, దేవా ఈ 11వ దినమునకు కృప నాకు దయచేయండి అని ఇలాగే పరిశుద్ధాత్మ చిత్తము నెరవేర్చి చూడండి. పరిశుద్ధాత్ముడు ఎందుకొరకు మిమ్మల్ని నింపాడో ఆ ఉద్దేశమును ఖచ్చితముగా నెరవేరుస్తాడు. సరేనా? ఇదే ఈ రోజుకు సంబంధించిన ప్రభు వాక్యం. ప్రార్థించుదాం. మంచి దేవా, మీ బిడ్డలతో కలిసి నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దేవుని చిత్తమునకు సమర్పించుకోవటానికి అనుగ్రహము చూపించారు గదా అపోస్తలులు 13వ అధ్యాయం 2వ వచనములో. అదే రీతిగా మీ బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. మీ బిడ్డలకు మీ చిత్తమును వెల్లడి చెయ్యండి అయ్యా. ఏ విషయం, వివాహము, ఇల్లు కొనడము, ఇల్లు అమ్మడము,
ఉద్యోగము దేవా, బిడ్డల వ్యాపార విషయములు తండ్రి, లావాదేవీలు తండ్రి, ఇంకా శరీర సంబంధించిన పోరాటములు మీ చిత్తమును తెలుసుకోవడానికి ఆశపడుతున్నాడు. కార్యములను సఫలపరచండి. యేసు నామములో ఈ ఉదయకాల సమయమున మీ బిడ్డలతో కలిసి ప్రార్థిస్తున్నాను. మారని మీ హస్తం తోడుగా ఉంచండి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభు యొక్క నామం మహిమపరచబడాలి. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. ప్రభు నందు సంతోషంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.